ప్రతి దర్శకుడిలోనూ ఒక నటుడుంటాడు. ఉండాలి కూడా. తెర మీద కనిపించేది ఆర్టిస్టులే అయినప్పటికీ నటించేది వాళ్లే అయినా ఎలా నటించాలో వాళ్లకు దర్శకుడు చెప్పగలగాలి కదా. అందుకే ప్రతి దర్శకుడిలోనూ నటుడుండడం సహజం. అయితే తెర మీదకు నటులుగా వచ్చే దర్శకులు కొంతమంది మాత్రమే. ఆ కొంతమందిలో డైరెక్టర్ కిషోర్ తిరుమల కూడా చేరబోతున్నాడు. మరి ఆయన ఏ సినిమాలో నటిస్తున్నాడు, ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో ఈ వీడియోలో చూద్దాం. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న రచయిత, దర్శకుడు కిషోర్ తిరుమల. నేను శైలజ ఆయనకు గౌరవంతో పాటు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమా కంటే ముందు సెకండ్ హ్యాండ్ తో దర్శకుడిగా మారారు కిషోర్ తిరుమల. అందులో ఆయన ఒక కీలక పాత్ర కూడా చేశారు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మళ్లీ నటుడిగా కూడా కిషోర్ తిరుమల కనిపించలేదు. ఇప్పుడు ఆయనలో దాగున్న నటుడిని మళ్లీ తెర మీదకు తీసుకొస్తున్నాడు కార్తిక్ ఘట్టమనేని. సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న తాజా సినిమా మిరాయ్. ఇందులో తేజ సజ్జా హీరో, మంచు మనోజ్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నాడు. ఆయనది నెగటివ్ షేడ్స్ ఉండే యాంటీ హీరో రోల్. అయితే ఈ సినిమాలో కిషోర్ తిరుమల కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన చిత్రలహరికి కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. ఆ సినిమా చేసేటప్పుడు కిషోర్లో ఉన్న నటుణ్ణి కార్తిక్ గమనించాడంట. అందుకే తన మిరాయ్ సినిమాలో ఒక పాత్రకు కిషోర్ తిరుమల అయితే బాగుంటుందని కార్తిక్ ఘట్టమనేని అడగటం, ఆయన వెంటనే ఓకే చేయటం జరిగిపోయాయి. ఇద్దరి మధ్య ఉన్న మంచి స్నేహమే అందుకు కారణం. కామెడీ టచ్ ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్ కిషోర్ తిరుమల చేస్తున్నారు. అశోక చక్రవర్తి రహస్యంగా దాచిన 9 గ్రంథాల నేపథ్యంలో మిరాయ్ సినిమా తెరకెక్కుతుంది. వాటిని సంరక్షించే యోధుడిగా తేజ సజ్జా కనిపించనున్నారు. ఎలాగైనా సరే ఆ 9 గ్రంథాలను సొంతం చేసుకుని భగవంతుడిగా మారాలనుకునే బ్లాక్ స్వాడ్ అనే పాత్రలో మంచు మనోజ్ కనిపించనున్నారు. చెడుకు మంచికి మధ్య జరిగే యుద్ధంలో ఏం జరిగిందనేది తెర మీద చూడాలి. ఇక అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, శ్రియా శరణ్, జయరాం, లగాన్ ఫెయిట్, రాజేంద్రనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో విడుదల కానుంది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.